ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య ఉద్రిక్త పరిస్థితుల వేళ భారత ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. అక్కడి నుంచి భారతీయులను తరలించేందుకు రంగం సిద్ధం చేసింది. అందులో భాగంగా 100 మందితో కూడిన మొదటి బ్యాచ్ ఇప్పటికే టెహ్రాన్ నుంచి బయలుదేరింది. అర్ధరాత్రి దాటిన తర్వాత వారు అర్మేనియాకు చేరుకుంటారని సమాచారం. ఇరాన్లో భారత్కు చెందిన వందలాది మంది విద్యార్థులు, పౌరులు ఉన్నారు. వారిని సురక్షిత ప్రాంతాలకు చేర్చేందుకు సహకరించాలని భారత ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి టెహ్రాన్ స్పందించింది. ఇజ్రాయెల్ బాంబు దాడులు కొనసాగిస్తూ ఉండడంతో భారత్లోని విద్యార్థుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుమారుగా 10,000 మంది భారతీయులున్నారని, అందులో 6,000 మంది వరకు విద్యార్థులేనని తెలుస్తోంది. ప్రస్తుతం గగనతలం మూసివేసినందున భూ సరిహద్దుల మీదుగా తీసుకువెళ్లొచ్చని ఇరాన్ విదేశీ మంత్రిత్వ శాఖ చెప్పింది. దీంతో అర్మేనియా, అజర్బైజాన్, టర్కమెనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మీదుగా భారత్కు తరలించనున్నారు. టెహ్రాన్లోని భారతీయ విద్యార్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం గడుపుతున్నారు. ఇజ్రాయెల్ సైనిక చర్య ప్రారంభించిన తొలి రోజున టెహ్రాన్ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో 140 మంది భారతీయ విద్యార్థులున్నారు. వారి యూనివర్సిటీ నుంచి సురక్షితంగా వెళ్లిపోవాలని అక్కడి సీనియర్ అధికారులు సూచించారు. రోజురోజుకి పరిస్థితులు క్షణక్షణానికి దిగజారుతున్నాయంటున్నారు టెహ్రాన్ మెడికల్ సైన్సెస్, ఇస్లామిక్ ఆజాద్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థులు. ఆకాశం డ్రోన్లతో నిండిపోయిందని, తాము ఫైటర్ జెట్ల శబ్దం కూడా విన్నామని భయపడుతున్నారు. పేలులు జరిగిన వెంటనే తమ యూనివర్సిటీ అధికారులు వచ్చి ఏవీ జరగదని హామీ ఇచ్చారన్నారు. అయితే ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొనే ధైర్యం తమకు లేదని విద్యార్థులు చెబుతున్నారు. భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించి వీలైనంత త్వరగా టెహ్రాన్ను ఖాళీ చేయాలనుకుంటున్నట్లు వైద్య విద్యార్థులు చెప్పారు. గతంలో రష్యా ఉక్రెయిన్ ఘర్షణ సమయంలో కూడా భారత విద్యార్థులను తీసుకురావడానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను వారు గుర్తు చేస్తున్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని హతమారిస్తేనే యుద్ధం ముగుస్తుందన్నారు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు. దీంతో మున్ముందు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అనేది భారతీయ విద్యార్థుల్లో మరింత ఆందోళన నెలకొంది.